ఇక వాడు ఎట్లా మనం చూసినాక ఎట్లా రియాక్ట్ అవుతాడో అని కూడా చూడాలి ఒకసారి. మనం లోపల పోయి చూసుకున్నాం ఎట్లుంది. అయితే మనకి ఇక్కడ దారిలో కలిసి పాపం ముస్సుడు ఆడ పైసలు ఆడుకుంటుంది. ఎందుకో నాకు అర్థమైతే లేదు. సో ఏం చేసింది? గట్టిగా ఎందుకు అలిగినావా బావా? వెల్కమ్ బ్యాక్ టు పర్షాన్ ఇర్ఫాన్. సో వీడియో వచ్చేసి ఏంటంటే స్కూల్ది 36th యానివర్సరీ డే జరుగుతుంది. సో వానికైతే డాన్స్ అయితే ఒక స్టెప్ అయితే నేర్పించింది. సారీ నాకు ఇంగ్లీష్ రాదు కదా. సో ఏదో ఒక 36 డే అయితే జరుగుతుంది. సో ఆడకైతే మేము వచ్చినాము. కానీ వానికి కొంచెం ఏదో స్టెప్లు అయితే నేర్పించేసాడు. కానీ వాడు ఆ స్టెప్లు వేయడు, మేము నేర్పించిన స్టెప్లు వేస్తాడు వాడు. ఇర్ఫాన్ ఖాన్కి అయితే తెలియదు మేము వస్తున్నట్టు. కొంచెం వానికి సర్ప్రైజ్ అవ్వని అంటే వానికి మేము కనిపించినాం అనుకో వాడు ఉన్నాయని మర్చిపోతాడు. అది ఎట్లా మర్చిపోతాడు అన్ని పోయినట్టే కదా. అందరూ అక్కడు వస్తుంది. ఏ అమ్మ మంచిగా తయారైంది కదా మొత్తం వాళ్ళ కొడుకుది యాన్యువల్ డే అని చెప్పి. సో వాడికి అయితే సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నా. ఇర్ఫాన్ ఆడి డాన్స్ చేస్తుందంటే ఏమైనాక ఇప్పుడు వేస్తాడా డాన్స్? అయితే మనకి ఇక్కడ దారిలో కలిసి పాపం ముస్సుడు ఆడ పైసలు ఆడుకుంటుంది. ఎందుకో నాకు అర్థమైతే లేదు. గేట్ కాడ కూర్చున్నాయి మాకు లోపల గోడలు కూడా అలవాటే. అదుకిన ఏడివి కొడికేది ఏదావి ఇప్పుడు లోపల ఆడిస్తారు కపుల్ డాన్సా? అడిగల డాడీకి అవే కావాలంటే కథలు. ఇంకోరు ముద్దు పెట్టిరా నీకు కచ్చగాడు. వీని గురించి చెప్పాలంటే చరిత్రలో చెప్పాలా వాళ్ళంతా సైలెంట్ ఉంటాడు, అంత టార్చర్ పెడతాడు మనుషులన్నాడు. అది చూడరు ఒకసారి. డాడీ కూడా షూట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ అక్కడ లోపల కూర్చున్నావు. ఏడా మన ముంగర్ సీట్ బుక్ చేసిరా 50 రూపాయలు టికెట్ 100 రూపాయలు టికెట్ రైట్. సో మొత్తానికి అయితే మనము ఇర్ఫాన్ ఖాన్ కలవానికి అయితే డాన్స్ నేర్పించింది అలా డాడీ నేను కలిసి ఇద్దరికి కలిసి నేర్పించినాం. ఫస్ట్ అనిపిస్తుంది నాకు కూడా వాడు డాన్స్ చూడాలని చెప్పి ఆశ ఉంది అప్పటికి. ఇక వాడు ఎట్లా మనం చూసినాక ఎట్లా రియాక్ట్ అవుతాడో అని కూడా చూడాలి ఒకసారి. మనం లోపల పోయి చూసుకున్నాం ఎట్లుంది. ఫుల్ అవుతాడు నడు ఒకసారి చూద్దా. వెనకకే నేను ముంగటి ఇలా చూసుకుంటా చూసుకున్నాడు అయితే మన హరియారా కళాభవన్ అనమాట. సో దీంట్లోనే యాన్యువల్ డే ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. 36th యానివర్సరీ యాన్యువల్ డే. స్కూల్ కావాలంటే సిగ్గు అయితే 2 సంవత్సరాల తర్వాత మనం స్కూలే కదా నీకెందుకు రా సిగ్గు? ఏం కాదురా భయం ఉంటుంది. బాగానే తీస్తావా? ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు? అన్న కూడా ఆడిపోయినా పోయి లోపల తీసుకోండి. మాకు రానిస్తారా? ఏం కాదు
మళ్ళీ మీ టీచర్ ఇట్టాలా రాబోదాన్ని ఎందుకు తిడతా చెప్తారా మీరు మళ్ళా పక్క పక్క నెక్స్ట్ ఎవరు వేరే డాన్స్ చేపిస్తారు అదే డాన్స్ రావాలంతా అదేమో అన్నది హాయ్ బిడ్డ హాయ్ చెల్లెమ్మ హాయ్ బిడ్డ సరే మీరు ఓకే మనకు కొంచెం లేట్ అయిపోయిందని వచ్చా సో ఏం చేసింది ఏ దానిపైన చేసి సాంగ్స్ ఓకే ఓకే థ్యాంక్ యూ పోవాలి వాడికి అవుతున్నాం మేమైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చి పబ్లిక్ చూపించురా స్టేషన్ మర్చిపోతాడు చూసావా ఆయనకి మనం ఏం చేసినా తెలుసు అందుకాడు ఫాస్ట్ చేస్తున్నాడు ఏడాడు మిస్ అయ్యిండు వెళ్ళిపోతుండే అరా పంపించేసి అరే వాడు స్టెప్ మర్చిపోయి మధ్యలో अरे हाय मामा कैसे करे సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి ఇర్ఫాన్ గారు ఏడుస్తాడు
సారీ సారీ मेरे बोले उन्हें बोले ना चल कंप्लीट दिया ना ఇగో గంగు గంగన వేసింది తెలుసా మనోడు కాక లేకపోతే అరే కానీ మధ్యలో మర్చిపోయినా నిజం చెప్పురా నన్ను ఎందుకు కొట్టినావు వచ్చిందా వీడియోలో నన్ను కొట్టింది వచ్చింది కొట్టినావా చేసినావు మామ డాన్స్ ఎవరు నేర్పించిర్రా ఈడే నేర్చుకున్నాడా కానీ నువ్వే నేర్చుకున్నావా డాన్స్ అయితే గిరాకేసి నీడు ఏం పేరు చెప్పు ఈమె పేరు ఈమెకి తెలుసా నీకు తెలుసా తెలియదా తెలుసా బిడ్డ పేరు ఇర్ఫాన్ తెలుసా అంట నువ్వు అబద్ధం చెప్తున్నావు రా బా ఇట్లా చెయ్యొద్దురా నీ ఫ్రెండే కదా సెకండ్ బిడ్డ ఇద్దరు మస్తు చేసిరు కదా సూపర్ చేసినా తెలుసా నువ్వు ఉంటే డాన్స్ మేము అప్పటి నుంచి చూస్తున్నాం నీ డాన్స్ వాడు మంచిగా చేసిండా చేయడానికి రాలే డాన్స్ అయ్యా ఇంటికి వెళ్ళి దొరికితేనే बब्बू बोले रे ऐसा बब्बू बोले तो मेरा मैं बोलता हूँ मामा ऐसा मैं बोलता हूँ మంచిగా చేసినా తెలుసా మీ ఫ్రెండ్స్ అందరు మంచిగా చేసిరు సూపర్ చేసిరు పడ్డది మాట ఇర్ఫాన్ హాయ్ గట్టిగా ఎందుకు అలిగినావా బావా అరే నిన్న ఫోన్ షాప్ అరే మస్తు చేసింది తెలుసా మా ఇర్ఫాన్ అయితే సూపర్ మామ హాయ్ థ్యాంక్ యూ మంచిగా హ్యాపీ అనిపిస్తుంది ఏం పేరు బిడ్డ ఇనాయా ఏం పేరు చెనాయానా ఏ డాన్స్ చేస్తున్నావు ఫోన్ డాన్సా మంచిగా చేస్తారనా ఆల్ ది బెస్ట్ తనుషికరా అరే టీచర్ పేరు ఏంది టీచర్ చెప్పాలా చెప్పండి అరే అరే అని పేరు ఏంది తనుష్ అరే వస్తున్నా టీచర్ దగ్గరికి వస్తున్నా